బీఆర్ఎస్ వస్తే ఇలా పునరుద్ధరించే అవకాశం ఉందా? నేను కేసీఆర్ గారిని ఇదే ప్రశ్న వేసిన ఈ మధ్య కలిసినప్పుడు. అవునా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 3-4 ఏళ్ళు పడుతుందా మళ్ళీ అదే పేస్ లోకి తీసుకురావడానికంటే? భూమిని అక్వైర్ చేస్తే ప్రభుత్వం యొక్క డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు లెక్కలు తెలియదు. నేను ఏమంటున్నా అంటే, మీరు జర్నలిస్ట్ కదా, ఇది రేవంత్ రెడ్డి అన్నది. అదే రేవంత్ రెడ్డి అన్నది 2 లక్షల ఎకరాలు అక్వైర్ చేశాడు కేసీఆర్. ఒక ఏటుగడ్డ కిష్టాపూరు ఆ చుట్టుపక్కల 3-4 గ్రామాలలో కోదండరాం రేవంత్ రెడ్డి పోయి ఇప్పుడు ఆయన అప్పులు తెచ్చాడు. అప్పులు తెచ్చి సంపద సృష్టించాడు. నువ్వు ఏ ఊర్లో పో, రైతు వేదిక ట్యాంక్ బండ్ మీద పోతే ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే, బుద్ధుని వెనకాల ఇప్పుడు బుద్ధుడు డిమ్ అయిపోయాడు. ఎందుకంటే అంబేద్కర్ కనబడతారు, అక్కడ సెక్రటరియట్ కనబడుతుంది, అమర జ్యోతి కనబడుతుంది. అంటే ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ను కేసీఆర్ సృష్టించగలిగాడు. ఇంకా కొన్ని తరాలైనా చెప్పుకుంటే. బట్ ఈయన ఏం చేస్తున్నాడు, మేస్త్రిని అని చెప్పి 2000లో నన్ను కేసీఆర్ గారు పిలిచినప్పుడు ఒక మంచి అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టి ఎందుకు వచ్చిన వీళ్ళకు? నా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదవంగా అంబర్పేటలో చెంబుతోని బావిలో నీళ్లు ముంచుకొని స్నానం చేసిన సార్. పట్టణంలో గానీ అటు గ్రామాలలో కానీ నాకు మళ్ళా బావి పక్కన కూర్చొని చెంబుతో నీళ్లు ముంచుకొని స్నానం చేయాలన్నా సార్ అంటే దాని దీనికి ఏం సంబంధం? నేను శ్రీధర్ బాబు డైరెక్ట్ ఫోన్ చేస్తే నాసిరకంగా కట్టిండు, కొట్టుకపోయింది, దానికి ఏం చేస్తామని అన్నాడు. మన ఇంజనీర్లు మన వాళ్ళందరూ వచ్చారు, శ్రీధర్ దేశపాండే, పిట్టల రవీందర్, వీళ్ళంతా. ఆ ఎఫ్ఐఆర్ మాకంటే ముందే ఇన్సిడెంట్ జరగంగానే ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇది బ్లాస్ట్ అని. తర్వాత తెల్లారి ప్రత్యక్షంగా చూసాం. రేవంత్ రెడ్డి ఏంటంటే వెనకేసుకొస్తున్నాడు, బ్లాస్ట్ చేసింది అక్కడ ఇసుక మాఫియా. క్లియర్ అప్. ఇప్పుడు మన కవిత మాట్లాడింది, చాలా విషయాలు లేవనెత్తింది. ఈ రోజు నిరుద్యోగుల గురించి కేటీఆర్ ట్విట్టర్కు పరిమితమయ్యాడు, హరీష్ రావు తన ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను లిస్ట్ చదవకు, కవిత మాటల్ని నేను అస్సలు పరిగణలోకి తీసుకోను. నేను ఐ స్టాండ్ బై మై వర్డ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 11 పథకాలను మోడీ నేరుగా కాపీ చేశాడు. స్టడీ చేయడానికి కూడా చాలా మంది వచ్చారు. తెలంగాణ 26, 27, 28 స్థానాల్లో ఉండే మొదటి 2-3 స్థానాల్లోకి తీసుకురాగలిగాడు. 96,000 తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలు తీసుకుపోవడం అనేది స్వాతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో అంత గ్రోత్ జరగలే. తెలంగాణలో ప్రస్తుతము రాజకీయాలు రంజుగా కొనసాగుతున్నాయి. మనతో మాట్లాడడానికి వి ప్రకాష్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, అనేక రంగాల్లో నిష్ణాతులు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ప్రాణహిత చేవలని పాలమూరు రంగారెడ్డి చేసి కమిషన్ల కోసము పెద్ద ఎత్తున అవి చేశాడు తప్ప భూమిని మాత్రం అక్వైర్ చేయలేదు. భూమిని అక్వైర్ చేస్తే ప్రభుత్వం యొక్క డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు లెక్కలు తెలియదు. నేను ఏమంటున్నా అంటే, మీరు జర్నలిస్ట్ కదా, ఇది రేవంత్ రెడ్డి అన్నది. అదే రేవంత్ రెడ్డి అన్నది 2 లక్షల ఎకరాలు అక్వైర్ చేశాడు కేసీఆర్. ఒక ఏటుగడ్డ కిష్టాపూరు ఆ చుట్టుపక్కల 3-4 గ్రామాలలో కోదండరాం రేవంత్ రెడ్డి పోయి పుల్లలు పెట్టింది తప్ప, సత్పెన్నులతో పిటిషన్లు వేసి ఆపాలని చూసింది తప్ప ఎక్కడ కూడా వివాదం కాలేదు. మరి 2 లక్షల ఎకరాలు చేసిన వాళ్ళు ఇంకో 2,000 ఎకరాలు చేయలేరా? ఏమైందంటే ప్రాసెస్లో ఏమైతుందంటే ఎలక్షన్లు వస్తాయి, వచ్చినప్పుడు గవర్నమెంట్ పోయింది కాబట్టి రాళ్ళు వేస్తున్నాడు. మరి అది వరకు ఈయన ఇచ్చిన నష్టపరిహారం అంతా ల్యాండ్ అక్విజిషన్ చేసింది ఎవరు? ఇప్పుడు అనేక ఘనంగా చెప్తున్నాడు కదా, 285 ఎకరాలు మొన్నటి ఉద్దండపూర్ రిజర్వాయర్ కింద ల్యాండ్ అక్విజిషన్ చేసింది కేసీఆర్ కదా. కాకపోతే పేమెంట్ చేసే టైం వరకు ఇప్పుడు ఎట్లుంటాయి అంటే, ప్రతి పార్టీకి కమిషన్లు అనేటి అది ఆర్డర్ ఆఫ్ ది డే, అది ఏ పార్టీకైనా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరు కమిషన్లు రాకుండా పార్టీలను నడపలేరు, ప్రభుత్వాలను నడపలేరు. దాన్ని మనం పట్టుకోవడంలో విఫలం కావచ్చు రేవంత్ రెడ్డి అండ్ మోడీ ప్రభుత్వం. బట్ అన్ని ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఈ వాళ్ళు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని పార్టీ ఫండ్ పెంచుకోగలుగుతారు. బాండ్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్ బాండ్స్, అది యాజ్ పర్ లానే కదా వాళ్ళు చేసింది. ఎందుకు ఇచ్చామని వాళ్ళని అడుగు, నువ్వు నీకు క్విడ్ ప్రోకో బయట పెట్టు, ఆయనకి ఏం లబ్ధి చేసిండు అనేది బయట పెట్టు. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ ఉంటాయి పాలిటిక్స్ లో. మనం ప్రజల కోణంలో నుంచి చూసినప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, ఎంత తింటే మాకేం చేసిండు అనేది ముఖ్యం కదా. కాబట్టి ఏం చేసిండు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన అప్పులు తెచ్చాడు, అప్పులు తెచ్చి సంపద సృష్టించాడు. నువ్వు ఏ ఊర్లో పో, రైతు సంక్షేమ భవనం కనబడుతుంది, రైతు వేదిక. రెండవది ఏ జిల్లా పో, కలెక్టర్ ఆఫీసులు కనబడతాయి.
చాలా రకాల నిర్మాణాలు కనబడుతుంది. కొత్త జిల్లాలు దాదాపుగా 32 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు పాత 10 తీసేస్తే 22 కొత్త జిల్లాలు, 23 కొత్త జిల్లాలే కదా. మరి ప్రతి జిల్లాలు ఇవాళ కలెక్టర్ ఆఫీసులు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ ప్రభుత్వ రంగంలోనే కదా వచ్చినాయి. మరి ఇవన్నీ స్ట్రక్చర్స్ కనబడతాయి. తర్వాత రోడ్లు కూడా పర్ఫెక్ట్ గా మండలాలకు, మారుమూల గ్రామాలకు కూడా మంచి సిమెంట్ రోడ్లు కనబడతాయి. మారుమూల ఆదివాసీ గ్రామాలలో పోయినా కూడా వాడలలో సిమెంట్ రోడ్లు కనబడతాయి. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసీఆర్ గారు డెవలప్ చేశారు. మరి 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి రేవంత్ రెడ్డి ఏం డెవలప్ చేసిండంటే చూపెట్టడానికి ఏమున్నాయి. ఆయన చూపెట్టడానికి ట్యాంక్ బండ్ మీద పోతే ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే బుద్ధుని వెనకాల అదివరకు ఒక్క బుద్ధుడే మనకు శోభనిచ్చేవాడు. ఇప్పుడు బుద్ధుడు డిమ్ అయిపోయాడు. ఎందుకంటే అంబేద్కర్ కనబడతారు అక్కడ పోతే. తర్వాత సెక్రటరియట్ కనబడుతుంది, అమర జ్యోతి కనబడుతుంది. అంటే ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ను కేసీఆర్ సృష్టించగలిగాడు. ఇంకా కొన్ని తరాలైనా చెప్పుకుంటే. బట్ ఈయన ఏం చేస్తున్నాడు, మేస్త్రిని అని చెప్పి గుంపు మేస్త్రీలు ఏం చేస్తారు, నిర్మాణాలు చేస్తారు, కూలగొట్టారు. కానీ నేను మేస్త్రి అని చెప్పుకుంటేనే విధ్వంసం చేస్తున్నాడు. ఫస్ట్ రావడమే ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యిండు. మేడిగడ్డ బ్లాస్ట్. నేనైతే బ్లాస్ట్ అనే అంటే ఇక వేరే నా దగ్గర సెకండ్ వర్డ్ లేదు. బ్లాస్ట్ చేశాడు. ఎందుకంటున్నా అంటే 2.5 ఏళ్ళు అయింది కదా అది విధ్వంసం అయ్యి. అక్టోబర్ వస్తే మూడు సంవత్సరాలు. దాన్ని అదే ప్లేస్ నుంచి లక్షల క్యూసెక్కులు పోతుంది. బట్ వాటికి ఏమన్నా అయిందా అంటే ఒక కాడ డ్యామేజ్ అయినా కూడా మిగతా వాటికి ఏం కాలేదు. గేట్లు పెడితే మొత్తం కొట్టుకపోతుందని ఎన్డీఏసీ ఇచ్చింది కాబట్టి మేము గేట్లు ఓపెన్ చేసాము అంటున్నాడు. నేను అనేది ఆ రోజు కూడా ఏదైతే గేట్లు మూసున్నాయో అక్కడ ఫ్లో లేదు. ఇప్పుడు 7వ బ్లాక్ లో ఫ్లో లేదు. 7వ బ్లాక్ లో గేట్లన్నీ వేసే ఉన్నాయి. ఆ ఫ్లో అనేది 4వ బ్లాక్ 5వ బ్లాక్ దగ్గర ఉన్నాయి. మరి కొట్టుకపోతే అది కొట్టుకపోవాలి. ఇక్కడే ఈ నిశ్చలంగా ఉన్న కాడ ఎట్లయితుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. కాళేశ్వరం విషయంలో కావచ్చు. సరే ఏది ఏమైనా కూడా కేసీఆర్ పర్సనాలిటీ ముందట రేవంత్ రెడ్డి ఒక పిపీలకమో లేకపోతే మరుగుజ్జో నేను అనగలుగుతా అన్ని విషయాలలో. అంటే ఆయనకున్న ప్రజల పట్ల ప్రేమ కావచ్చు, ఆయనకున్న అవగాహన కావచ్చు, తెలంగాణ పట్ల రీషేప్ చేయగలిగాడు కదా. ఇప్పుడు కేసీఆర్ గారికి ప్రజల మీద ప్రేమ పోయిందని ఒక వాదన కొత్తగా మొదలైంది. నన్ను ఓడించిన వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి, ఇంకా నేను వీళ్ళ పక్షాన మాట్లాడను, వీళ్ళకి బుద్ధి వచ్చిన రోజే మళ్ళీ నేను వస్తాను అన్న పద్ధతిలో ఉన్నాడు తప్ప. ఆయన ప్రతిసారి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలక్షన్లప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఆయన బయటకు వచ్చాడు, ప్రెస్ మీట్లు పెట్టాడు, తర్వాత ఊరు తిరిగాడు. సెకండ్ ఏంటంటే ఆయన వరంగల్ ఎల్కతుర్తి సభలో కూడా ప్రజలకు తానేం చేశాడు, ఇప్పుడు ఎట్లా అవి తను చేసినాయని కూడా ఎట్లా పోతున్నాయని చెప్పాడు. మొన్న జగిత్యాల జీవన్ రెడ్డి సభలో కూడా చెప్పాడు. తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలలో కూడా ఆయన మీడియా లేకపోయినా ఆయన వాయిస్ బయటకు వస్తున్నది ఏం మాట్లాడి అనేది. కాబట్టి ఆయన అట్లా ఒక మెయిన్ లీడరు రోజు మాట్లాడాడు. ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన కింద ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడిస్తారు. కాబట్టి పాలసీ చెప్పడానికి వీళ్ళు ఉన్నప్పుడు. కానీ ఒక్కటైతే నేను సర్టిఫికేట్ ఇవ్వగలుగుతా బీఆర్ఎస్కి. నేను ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నేను 72 నుంచి నేను రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నా. నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి. వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 73, వెంగళరావు గారి నుంచి కేసీఆర్ దాకా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాకా మీరు ఎంత సీనియర్ జర్నలిస్టులైనా అడగండి. అప్పటి నుంచి జర్నలిస్టులు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. రామచంద్రమూర్తి గారు ఉన్నారు, జ్వాల నరసింహారావు గారు ఉన్నారు. మీరు వాళ్ళని అడగండి. ఒక ప్రతిపక్షము ఇంత బలంగా, ఎక్సెప్ట్ ఒక పీరియడ్ ఉంది 1994 to 99 పి జనార్దన్ రెడ్డి, ఆయన పీరియడ్ ఒక్కటి పక్కకు పెడితే ఇంత యాక్టివ్ గా ప్రతిపక్షం ఉన్నది ఎప్పుడైనా జరిగిందా? ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీకే రాలేదు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు. గుర్తున్నది నీకు? నేను రాను పొమ్మన్నాడు. ఆయన సంతకం పెట్టిపోయేటాడు. ఆయన వచ్చిండా? చంద్రబాబే కదా నడిపించింది. ఏది నేదురుమల జనార్దన్ రెడ్డి పీరియడ్ కావచ్చు, చెన్నారెడ్డి పీరియడ్ కావచ్చు, 1989 నుంచి 94 దాకా ఎన్టీ రామారావు రాలేదు అసెంబ్లీకి. గెలిచిండు ఆయన హిందూపూర్లో ఓడిపోయాడు. కానీ ఇక్కడ కలవకుర్తిలో ఓడిపోయాడు. బట్ ఆయన గెలిచిండు. అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడు. బట్ ఆయన ఎన్నడూ రాలేదు. సెకండ్ ఏంటంటే ఆ పీరియడ్ లో కూడా చంద్రబాబు నాయకత్వంలో కూడా కాంగ్రెస్ మీద గట్టిగా మాట్లాడింది లేదు, తిరగబడ్డది లేదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు ప్లేస్ లో వాళ్ళు ఉండి కూడా. అదే ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా హరీష్ రావు గారు, కేటీఆర్ ఏ విషయాన్ని వదిలిపెట్టట్లేదు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే 50 ఏళ్లలో మొట్టమొదటిసారి ఒక పి జనార్దన్ రెడ్డి పక్కకు పెడితే బలమైన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ నిలబడ్డది అంటే అది బీఆర్ఎస్. కేసీఆర్ డైరెక్ట్ ఉండడా లేదా అనేది పక్కకు పెట్టు. ఆయన పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆయన కనుసన్నల్లోనే ఆ పార్టీ వ్యవహరిస్తుంది. బట్ ఈ క్రెడిబిలిటీ నేను ఈ అర్ధ శతాబ్దపు తెలుగు రాష్ట్రాల చరిత్రలో, సమైక్య రాష్ట్ర చరిత్రలో ఆ క్రెడిబిలిటీ వీళ్ళకే ఇస్తా తప్ప వేరే వాళ్ళకి నేను. ఎందుకంటే నేను కళ్ళారా చూసిన, నేను ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ అనలిస్ట్గా వాళ్ళు చేసేటన్నీ నేను ఎప్పుడు విశ్లేషిస్తూనే వచ్చిన.
ఓకే. కాబట్టి డెఫినెట్గా ప్రతిపక్షంగా కేసీఆర్ రాకపోయినా ఆ లేని లోటు బ్రహ్మాండంగా వీళ్ళు తీరుస్తున్నారు. ఒక రోల్ మోడల్ బాధ్యత ఏనాడన్నా ఖాళీగా ఉంటుండ్రా? తెల్లారు లేస్తే చాలు ప్రజల్లో ఉంటున్నారు. అంటే బీఆర్ఎస్లో ఇంత మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రతిపక్షం పెడితే బీఆర్ఎస్ ఈరోజు ఇంట్లో కుటుంబంలో కలహాలు పెట్టుకొని వాళ్ళని వాళ్ళు కొట్లాడుకోవడం తప్ప జనాలలో ఇట్లాంటి ఇష్యూస్ క్లియర్ అయిపోయి ఇప్పుడు మన కవిత మాట్లాడింది, చాలా విషయాలు లేవనెత్తింది. ఈరోజు నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, కేటీఆర్ ట్విట్టర్కు పరిమితమయ్యాడు, హరీష్ రావు తన ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కేసీఆర్ నన్ను ఓడించారు కాబట్టి ప్రజలు కర్మ చూడాలని. నేను లిస్ట్ చదవకు, కవిత మాటల్ని నేను అస్సలు పరిగణలోకి తీసుకోను. ఎందుకంటే క్లీన్ హార్ట్తో ఎవరైనా మాట్లాడితే తీసుకుంటాం. ఆమె క్లీన్ హార్ట్ కాదు, ఒక దురుద్దేశంతో ఎంటర్ అయింది. కాబట్టి ఆమె మాట్లాడే ఏ మాటను కూడా నేను ఏ నాయకుడైనా ఒక సీఎం కావాలని అయితే అది దురుద్దేశం ఎట్లయితుంది? సీఎం కావాలన్న దురుద్దేశం కాదు, అవతల వాళ్ళ మీద నిందలేయడం. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కవిత గారిని మీరు ప్రశ్నించండి. 2014 నుంచి 2024 వరకు ఈ మొత్తం 10 ఏళ్ల పాలనలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 10 ఏళ్లలో ప్రపోర్షనేట్ గా జనాభాకున్న ఉద్యోగాల నిష్పత్తి చూసినట్టయితే ఏ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేదు. 1,60,000 ఉద్యోగాలు ఆ పీరియడ్ లో ఇచ్చారు. చెప్పుకోవడంలో వాళ్ళు విఫలమైన అది వేరే విషయం. వాళ్ళ బలంగా చెప్పుకొని ఉంటే నిరుద్యోగులు బస్ యాత్ర చేసే వాళ్ళే కాదు. ఇవాళ మళ్ళీ ఎందుకు పోతాను వాళ్ళ దగ్గర నిరుద్యోగులు? మరి ఇప్పుడు అది గుర్తించాలి కదా. కాదు, కవిత గుర్తించాలి కదా. పెనం కాదు, బీఆర్ఎస్ పెనం కాదు, సమైక్య రాష్ట్రం పెనం. సమైక్య రాష్ట్రం నుంచి మంచి ఒక ఉజ్వలమైన, మీకు మళ్ళీ చెప్తున్నా నేను ఐ స్టాండ్ బై మై వర్డ్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగినంత ప్రగతి, ఏ సంక్షేమం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇది భారతదేశానికి రోల్ మోడల్ అయింది తెలంగాణ. వాట్ బెంగాల్ థింగ్స్ టుడే, తెలంగాణ ఇండియా థింగ్స్ టుమారో అనే సామెతను వాడు తెలంగాణ థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారోగా మార్చారు. నాకు తెలిసి 11 పథకాలను మోడీ నేరుగా కాపీ చేశాడు. దాన్ని స్టడీ చేయడానికి కూడా చాలా మంది వచ్చారు. రెండవది, ఎక్కడో అధాపాతాళంలో ఉన్న తెలంగాణను 26, 27, 28 స్థానాల్లో ఉండే మొదటి 2-3 స్థానాల్లోకి తీసుకురాగలిగాడు. 17% గ్రోత్ రేటు ఫస్ట్ 5 years లో యావరేజ్ గా వచ్చింది. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో రాలే 17% గ్రోత్ రేటు. 96,000 తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలు తీసుకుపోవడం అనేది స్వాతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో అంత గ్రోత్ జరగలే. జిఎస్డిపి కూడా 3.5 లక్షల కోట్ల నుంచి 16-17 లక్షల కోట్లకి ఇవాళ పోయిందంటే కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి నాటికే 13.5 లక్షల కోట్లకు పోయింది. 3 రెట్లు పెరిగింది. నీకు ఐటీలో ఇదే మేము చేసాం, ఐటీ నేనే కట్టినా అన్న చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి దాకా 3 లక్షల మంది ఉద్యోగులు ఉంటే జస్ట్ 9 ఏళ్లలో 9.5 లక్షలకు పోయింది ఆ సంఖ్య. ఐటీ ఎగుమతులను 68,000 కోట్ల నుంచి 2,75,000 కోట్లకు తీసుకెళ్లగలిగారు. అంటే హైదరాబాద్ ని ఇవాళ ప్రపంచ పటంలో నంబర్ 1 గా నిలిపిన ఆ ఖ్యాతి అది బీఆర్ఎస్ పాలనకే దక్కుతుంది. స్వాతంత్రం వచ్చినాక నువ్వు ఏ రంగం అన్నా తీసుకో. ఈ బీఆర్ఎస్ పీరియడ్ లో 10 ఏళ్ల కాలంలో జరిగిన ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి ఈ ఏ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చినాక జరగలేదు. ఒక లిమిటెడ్ 10 ఏళ్ల పీరియడ్ తీసుకున్నట్టయితే. నేను దీన్ని ఎన్నో సంవత్సరం పైనుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే ఎవరైనా నాతో చర్చ దిగండి, స్టాటిస్టిక్స్ పెట్టుకొని, కాగ్ రిపోర్ట్లు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే గణాంకాలు కావచ్చు, వాటి ఆధారంగానే మనం మాట్లాడదాం. 10 ఏళ్లలో ఏ రాష్ట్రంలోనైనా ఇంత గ్రోత్ జరిగిందా ఈ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని? పెద్ద రాష్ట్రాల్లో, చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి, గోవా ఉంటుంది, సిక్కిం ఉంటుంది, అది వేరు విషయం. కానీ జనాభా 3-4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలలో ఎక్కడా జరగలేదు. కాబట్టి కేసీఆర్ మీద కోపం ఉన్నంత మాత్రాన నేనేం కోదండరామును కాదు, ఆయన చేసిన ప్రగతిని అంతా కూడా బూడిదపాలు చేయడానికి. నాకు కూడా ఉంది కేసీఆర్ గారి మీద కోపం. నేను ఆ పార్టీకి కంప్లీట్ గా రిజైన్ చేసి ఇప్పటికీ 18 సంవత్సరాలు అయింది. మీకు తెలుసు 2008 లో రిజైన్ చేశాను నేను ఆ పార్టీకి జనరల్ సెక్రటరీగా. సరే, నా మీద ఉన్న అభిమానంతో ఆయన ఎమ్మెల్సీ ఆఫర్ చేయొచ్చు, అట్లాగే చైర్మన్ ఇచ్చిండు, నీళ్ళ మీద ప్రేమతో నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, 7 ఏళ్ళు ఉన్నాను, అనుకున్న ఫలితాలు సాధించగలిగాం. ఫస్ట్ టైం చాలా మంది తెలియదు, నేను చెప్తున్నా, 2000లో నన్ను కేసీఆర్ గారు పిలిచినప్పుడు ఒక మంచి అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టి ఎందుకు వచ్చిన వీళ్ళకు, నీకేం ఆంధ్రుల మీద ఎందుకు కోపం, ఆంధ్రుల మీద ఎందుకు అంత వ్యతిరేకత అన్నాడు. సార్, నేను ప్రొఫెషన్ వదిలిపెట్టడానికి ఆంధ్రుల మీద కోపం కాదు సార్, ఈ ఆత్మహత్యలు ఆపాలని సార్ అన్న. అంటే అట్లా కదా, నువ్వు మంచి ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని వచ్చినావు కదా, మళ్ళీ నువ్వు తెలంగాణ కోసం కాదంటావేంది? అంటే తెలంగాణ కావాలని చెప్పి నేను రాలేదు సార్, ఆత్మహత్యలు ఆగాలని వచ్చిన. నా చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఇల్లు బావి ఉండేది, బావి పక్కన బండ మీద కూర్చొని, అప్పుడు ఈ మగ్గులు లేవు ప్లాస్టిక్,
చెంబుతోని బావిలో నీళ్లు ముంచుకొని స్నానం చేసిన సార్. అక్కడనే కాదు, నేను ఇంటర్మీడియట్ చదవంగా అంబర్పేటలో జ్వాలముఖ్ గారి ఇంటి పక్కన మా మిస్సెస్ వాళ్ళ చిన్నమ్మ ఉంటుంది. ఆడికి పోయినప్పుడు బావిలో నీళ్లు ఇట్లా పొంగి పొల్లుతుండేది. చేనంబర్ కాడ ఇటు పట్టణంలో గాని అటు గ్రామాలలో గాని. నాకు మళ్ళా బావి పక్కన కూర్చొని చెంబుతో నీళ్లు ముంచుకొని స్నానం చేయాలన్నారు సార్. అంటే దాని దీనికి ఏం సంబంధం అన్నాడు. అంతటే అంటే దాని దీనికి సంబంధం ఉన్నది సార్, ఒక అర్ధ గంట మీరు ఓపికగా వింటే నేను చెప్తాను. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కారణమే చెరువులు, ఆ చెరువుల మీదనే మన దెబ్బ కొట్టారు. అందుకే ఆ నీళ్లు లేవు కాబట్టి రైతులు బోర్లు వేసుకుంటారు, బోర్లు కూడా పడతలేవు కాబట్టి పెరుగన్నం పురుగు మందు కలుపుకొని తింటున్నారు. ఇది అంతటికి ఓటికోటి సంబంధం ఉన్నది సార్. ఇప్పుడు మన కృష్ణా గోదావరి నీళ్లు గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుండాలి. బంగారు పంటలు రాజమండ్రి విజయవాడలో పండాలి, వాళ్ళ ముంగిట్ల మురిపాలు ఉండాలి, మన ముంగిట్ల శవాలు ఉండాలి. కాబట్టి ఈ పరిస్థితి మారాలంటే మన నీళ్లు మనకే కావాలి. కాబట్టి మన నీళ్లు మనకు కావాలంటే అధికారం మన చేతుల్లో ఉండాలి. సమైక్య రాష్ట్రంలో ఎప్పటికీ అధికారం రాదు సార్. మొత్తం సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ల చరిత్రలో 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు తెలంగాణ ముఖ్యమంత్రులు పరిపాలించింది. ఏ ఒక్కరిని కూడా దేశాన్ని మైనారిటీగా ఉండి నడిపించిన పివి నరసింహారావు కూడా 13 నెలలకు దీపోవాల్సి వచ్చింది తెలంగాణలో. చెన్నారెడ్డి 2 సార్ల పీరియడ్ కలిపినా కూడా 5 సంవత్సరాలు లేదు. ఆ పార్టీని గట్టెక్కించింది ఆయన 2 సార్లు, కాంగ్రెస్ పార్టీ. యోధులు కూడా ఇక్కడ తెలంగాణలో పుట్టిన పాపానికి వాళ్ళు 5 ఏళ్ళు కూడా పరిపాలించలేకపోయారు. కాబట్టి ఇన్ని జరుగుతున్నప్పుడు నేను నిద్రపోయి అడ్వకేట్ గా కోర్టులలో కూర్చొని టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ప్రజల కోసం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు నాకు మళ్ళీ నీళ్లు పైకి రావాలి, ఆ తెలంగాణ వస్తేనే వస్తుంది. ఇట్లా సార్ ఇప్పుడు లాస్ట్ అన్న, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు మీరు ఆల్రెడీ చాలా ఫోర్కాస్ట్ అనలిస్ట్ కాబట్టి వచ్చే ఎన్నికలకు మళ్ళా తెలంగాణ అస్తిత్వమే నినాదం కాబోతుందా బీఆర్ఎస్కు? తెలంగాణ విధ్వంసము రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జనసేన ఇదేనా, ఇంకా ఏమన్నా ఉండబోతుంది? అంటే మేజర్ నినాదాలు ఒకటి, కేసీఆర్ గారు చాలా అద్భుతమైన ఫలితాలను సాధిస్తే ఈ 5 ఏళ్ల పాలన తిరోగమన దిశలో సాధించిన ఫలితాలను కూడా కాపాడుకోలేని దుస్థితిలోకి పోయింది. కొత్తగా ఫలితాలు రాలేదు, ఉన్న ఫలితాలను కూడా కాపాడుకోలేని పరిస్థితికి పోయింది. రెండవది, ఆయన 62,000 కోట్లున్న బడ్జెట్ ని 2.5 లక్షల కోట్లు చేయగలిగాడు, రాబడి పెంచాడు. 29,000 కోట్లున్న ట్యాక్స్ ఆదాయాన్ని 112,000 కోట్లకు తీసుకుపోగలిగాడు. బట్ ఈయన ఏం చేసిండు, ఆ ఉన్నదాన్ని మెయింటైన్ చేస్తున్నాడు తప్ప అభివృద్ధి అనేది లేకుండా పోయింది. తిరోగమన దిశలో గ్రోత్ రేట్ ఉన్నది. కాబట్టి ఇవి ఎజెండాగా వస్తాయి. ఫస్ట్ అంటే మొన్న కూడా జీవన్ రెడ్డి చేర్చున్న సభలో ఆయన ఉపన్యాసం ఏదైతే ఉన్నదో, తను ఎంతసేపు తను సాధించిన ఫలితాలు ఇప్పుడు విఫలమవుతున్న తీరు గురించే చెప్పాడు ఆయన. ఆల్మోస్ట్ ఇదే పద్ధతిలో ఉంటుంది ఎలక్షన్ ప్రాపగండా. ఆ టైంకి ఏమన్నా ఇంకా మేజర్ నినాదాలు వస్తే రావచ్చు, అస్తిత్వం విషయంలో రావచ్చు. మన కేసీఆర్ గారు రాష్ట్ర ఆవిర్భావ సభలో మాట్లాడుతూ బయటకు వచ్చింది ఆయన మాట్లాడినట్టుగా, అస్తిత్వ సైనికులు కావాలి ప్రతి ఒక్కరు అన్నారు. అప్పటికంటే ఒక 10 రోజులు 5 రోజుల ముందు మేము అస్తిత్వ వేదిక 19th నాడు మేము ఏర్పాటు చేసాం, 27 నాడు ఆయన మాట్లాడాడు. సొంత ఆలోచన లేకపోతే కేసీఆర్ గారు వెనుకొండి నడిపిస్తున్నారు? లేదు, మేము ముందు అన్న తర్వాతనే కేసీఆర్ గారు అన్నారు. నేను అన్నది ఏంటంటే, మేము అస్తిత్వ వేదిక పెట్టిన తర్వాతనే 8 రోజులకు వాళ్ళ వార్షికోత్సవ సభ జరిగింది. అక్కడ ఆయన అన్నాడు అంటే అది మేమందరం ఇంటెలెక్చువల్స్ అట్లని కాదు, మేమందరం ఇంటెలెక్చువల్స్ ఎట్లా ఫీల్ అవుతున్నామో మా అభిప్రాయాన్ని మేము చెప్పాం, అది టెలికాస్ట్ అయింది. కాబట్టి ఆయన కూడా దాన్ని సెన్స్ చేశాడు, కరెక్టే కదా, అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నది కదా అని చెప్పి ఆయన అస్తిత్వ సైనికులు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుందంటే, మానేరు మీద ఆయనేమో డ్యాములు బ్యారేజీలు చెక్ డ్యాములు కట్టాడు, వీళ్ళు బ్లాస్ట్ చేస్తున్నారు వరుసగా. నీ దగ్గర ఆధారాలు ఏం లేవు కదా ఇంతవరకు, మీరు ఇంత పెద్ద లాయరు, ఆధారాలు కనిపెట్టాలి, ఇంత పెద్ద అనలిస్టు, అదే ఇవన్నీ ఆరోపణలే కదా. నేను ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి కాదు నేను అట్లా మాట్లాడాను. మీరు కేసులు వేసారా? కేసులు నేనేయడం కాదు, ఈ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటున్న ఇంజనీర్లు ఉన్నారు కదా, మీకు నేను చెప్తున్నా 4 FIRలు చూడండి. ఫస్ట్ మేడిగడ్డ FIR ఏమున్నదల్లా, విధ్వంసం సృష్టించారు, ఒకసారి విస్ఫోటనం లాగా సౌండ్ వచ్చింది, గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ఇచ్చేసారనేది FIR లో అనుమానం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దట్స్ ఇట్. చాలా సార్లు నీకు తెలుసా, చార్జ్ షీట్ వేయలేదు అందులో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టే బేస్. ఇప్పుడు సిరివంచ పోలీస్ స్టేషన్ లో 8ంటికి FIR ఇచ్చారు, 6:40కి 6:20కి జరిగింది. అప్పుడు ఎవరో పోయి ఆ ఇంజనీర్ చెప్పాడు కదా ఏం జరిగిందో, అది ఆయన ఇచ్చాడు అక్కడ. సెకండ్ ఏంటంటే, ఈ మన సుల్తానాబాద్ దగ్గర ఒక వాగు ఉంటుంది, హుస్సేన్ మియా వాగ్ అని, అక్కడ
అక్కడ బ్లాస్ట్ చేయబోతుంటే రైతులు పోయి పట్టుకొని మనుషులను అప్పచెప్పిండ్రు, మెటీరియల్ అప్పచెప్పిండ్రు, జిలెటిన్స్ వాటిని. కేసు లేదు, ఎఫ్ఐఆర్ చేసిండ్రు, సాక్ష్యం ఉంది, ఎఫ్ఐఆర్ చేశారు, చేయలేదు. తర్వాత పెద్దపల్లి ఈయన ఎమ్మెల్యే ఆయన పోయి ఇది ప్రమాదవశాత్ జరిగింది అన్నాడు. మాకు డౌట్ వచ్చి మేము పోయినాం ఎంక్వైరీకి, రాజేందర్ సింగ్ తీసుకొని పోయినాం. పోతే ఆడ స్పష్టంగా జిలెటిన్స్ పెట్టినట్టు తొలిసినట్టు ఆధారాలన్నీ దొరికినాయి. దొరికిన తర్వాత రాజేందర్ సింగే స్వయంగా బయటికి చెప్పాడు. ఆ ఎఫ్ఐఆర్ మాకంటే ముందే ఇన్సిడెంట్ జరగంగానే ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇది బ్లాస్ట్ అని. తర్వాత తెల్లారి వాళ్ళ ఇదేదో కింద ఇంజనీర్ ఇచ్చాడు, అసలు ఏం జరిగిందో పోయి చూడమన్నారు వీళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పుడు ఈ గారు పోయి ఆయనే పరిశోధించడానికి ఈ జిలెటిన్ మార్కులు ఏమన్నాయా, ఏమేమి ఉన్నాయని తీసుకుపోయి ల్యాబ్ లో పరిశోధించారు. పరిశోధించి బ్లాస్ట్ అని తేల్చారు. తర్వాత లాస్ట్ చెక్ డ్యాము మంత్రి పక్కన జరిగింది. నేను శ్రీధర్ బాబు డైరెక్ట్ ఫోన్ చేస్తే నాసిరకంగా కట్టిండు, కొట్టుకపోయింది, దానికి ఏం చేస్తామని అన్నాడు. అన్న తర్వాత నేను రాజేందర్ సింగ్ తీసుకొని పోయినాడు. మన ఇంజనీర్లు మన వాళ్ళందరూ వచ్చింది, శ్రీధర్ దేశపాండే, పిట్టల రవీందర్, వీళ్ళంతా అక్కడ పోయి అదే కారణం, అస్తిత్వ వేదిక ఏర్పడడానికే ఈ బ్లాస్టులు కారణం. ఎందుకంటే మేము కలిసిపోయి ఎంక్వైరీ చేసి సీతారామరావు గారు వీసీ, మాజీ వీసీ, ప్రొఫెసర్ రాఘవరెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మేమంతా పోయినప్పుడు అది అక్కడ ప్రత్యక్షంగా చూసాం. అంటే ఈయన గుంపు వేస్తే అంటే నిర్మాణం చేయకపోగా కూలగొడుతున్నాడు ఏంది అనేది, అది అస్తిత్వానికి ప్రమాదమే కదా. అయితే మంత్రిని ఎప్పుడైతే నేను పోయి ముందు చెప్తే శ్రీధర్ బాబు నాసిరకం అన్నాడు. రాజేందర్ సింగ్ వచ్చి చెప్పంగానే ఎవరిని వదిలిపెట్టేది లేదు అన్నాడు. అది బ్లాస్ట్ చేసిన ఎవరిని వదలను ఆయన అన్నాడు. ప్లస్ ఇప్పుడు ఈ బ్లాస్టులు చేసిందంతా ఎవరు, రేవంత్ రెడ్డియా లేకపోతే సమైక్యవాదులా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏంటంటే వెనకేసుకొస్తున్నాడు. బ్లాస్ట్ చేసింది అక్కడ ఇసుక మాఫియా, వాళ్ళంతా కాంగ్రెస్ కనుసన్నల్లో ఉన్న కాంట్రాక్టర్స్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తే ఆయన అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎల్పీ లీడర్ గా ఉన్నప్పుడు ప్రతిపక్ష, తెలంగాణలో బోర్ల మీద వ్యవసాయం జరుగుతుంది, మాకు విపరీతమైన ఖర్చు వస్తున్నది, కాలువల మీద వ్యవసాయం మీ దగ్గర జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడిన క్లిప్పింగ్స్ ఈ రోజు మనం చూస్తాం. తెలంగాణ బిడ్డ అవునన్నా కాదన్నా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ గురించి అసెంబ్లీలో మాట్లాడాడు. తెలంగాణ మీద ఇంత విషపూరితంగా ఉంటాడని మీరు ఎందుకు అంతగానో విష ప్రచారం చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు జర్నలిస్ట్ గా. కేసీఆర్ డైలాగ్ గుర్తుండాలి, కత్తి ఆంధ్రోదే గానీ మరి అదే సమాధానం, ఇంకేం చెప్తారు. ఈ బ్లాస్టింగ్లకు వ్యతిరేకంగానే రేపు రాబోయే ఎలక్షన్లలో అస్తిత్వ వేదిక పనిచేస్తుందా? కాదు, ఈ ఎలక్షన్ లో మేము పార్టిసిపేట్ చేయము. భావజాల వ్యాప్తి ఏంటంటే ఇప్పటి తరానికి ఇప్పుడు జెన్ జీ, జెన్ ఆల్ఫా, ఇంకోటి జెన్ బీటా కూడా వచ్చినట్టుంది. వీళ్ళందరూ ఉద్యమ కాలంలో సోయిలో ఉన్నోళ్ళు కాదు. వాళ్ళు ఆ ఉద్యమము పూర్తి రగిలించడం సఫలీకృతం అయిన తర్వాత వీళ్ళు ఎదిగిన వాళ్ళు. అవును, ఆ ఫలితాలను అనుభవిస్తారు. 96లో పుట్టిన వాళ్ళను జెన్ జీ అంటున్నారు. మేము పార్టీ పెట్టినాడు వాళ్ళు మైనర్స్, అంటే మైనర్స్ అంటే మరీ ఇన్ఫాంట్స్. 2001లో పార్టీ పెట్టినాడు, 5 ఏళ్ళు కదా. 2014 నాటికి వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. ఓటు హక్కు వచ్చే నాటికి వాళ్ళు ఉద్యమంలో ఎన్నడూ లేరు. వాళ్ళు స్కూల్లో ఉండి అబ్జర్వ్ చేశారు అంతే. కానీ 2014 తర్వాత అప్పుడు పుట్టిన వాళ్ళకు కూడా ఇంకో 2 ఏళ్ళు అయితే ఓటు హక్కు వస్తుంది, ఇంకో 2-3 ఏళ్ళు. మరి వీళ్ళందరికీ తెలంగాణ సోయి తెలియాలి కదా, తెలంగాణ చరిత్ర తెలియాలి, తెలంగాణ పూర్వ కళా వైభవం ఎట్లుండేది తెలియాలి, సంస్కృతి గురించి తెలియాలి, చారిత్రక సంపద కట్టడాల గురించి తెలియాలి, మరి రాజుల పాలన గురించి తెలియాలి, ఉజ్వలమైన తెలంగాణ చరిత్ర వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు చరిత్ర తెలుసుకోలేని వాళ్ళు రేపు వాళ్ళంతా లీడర్లు అవుతారు. వాళ్ళు వర్తమానాన్ని ఏం అర్థం చేసుకుంటారు, భవిష్యత్తును ఏం నిర్మిస్తారు. మాది పొలిటికల్ వేదిక కాదు, కానీ అస్తిత్వం మీద దాడి జరిగినప్పుడు మేము ఎవరు ఆ దాడికి కారణమైన రియాక్ట్ అవుతాం. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ అస్తిత్వాన్ని ఏవి కాపాడే పార్టీలు? ఓన్లీ వన్ పార్టీ, అందులో సెకండ్ క్వశ్చన్ లేదు. అది బీఆర్ఎస్. ఎంత తక్కువ కాపాడినా అది బీఆర్ఎస్ కు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ కూడా కోల్పోయింది కదా. అంటే పేరు అందులో నుంచి తీసేసినంత మాత్రాన అస్తిత్వాన్ని కోల్పోయినట్టు కాదు, పేరుతో ముడిపడి ఉండదు అస్తిత్వం అనేది. తెలంగాణ రాష్ట్ర సమితితోటి తెలంగాణ వైభవం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఏదన్నా రాని ఇప్పుడు వాళ్ళు భారత రాష్ట్ర సమితి ఎందుకు పెట్టారు? కేంద్రం ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తుంది, ఇచ్చే నిధులు ఇవ్వట్లేదు, డెవల్యూషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, 41% రావాల్సింది మనకు 26% కూడా వస్తలేదు, వీళ్ళ పెత్తనం ఏంది, ఢిల్లీ పెత్తనం ఏందని ఎన్టీ రామారావు ఆ రోజుల్లో సవాల్ చేశాడు. అట్లనే కేసీఆర్ గారు కూడా మనం ఎందుకు ఉండకూడదు, కేంద్రంలో మనం కూడా ఉండొచ్చు కదా. తెలుగుదేశము ఢిల్లీలో జెండా ఎగరేసిన, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఎన్డీఏ
అది ఆ రోజు మొత్తము చక్రం తిప్పిన తెలుగుదేశం పేరు మార్చుకోలేదు, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకోవడానికి కారణం అదే. ఇప్పుడు తెలుగుదేశం అనేది నిజంగానే ఆయన కూడా ఒకసారి ఆలోచించాడు, ఎవరు ఎన్టీ రామారావు, భారతదేశం అని పార్టీ పెట్టి దీన్ని మనం దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన ఆయనకు ఉండే. బట్ ఏ కారణం చేతనో ఆయన ముందుకు పోలేదు. కేసీఆర్ కేమో అవకాశం వచ్చింది ముందుకు పోవడానికి. ముందుకు పోయే క్రమంలో ఆయన ఇక్కడ ఓడిపోవడం వల్ల, అంటే అది కూడా ఓటమికి అది కూడా ఒక కారణం. ఈ మోడీ ఏం చేసిందంటే ఈయన ఇక్కడ ఆగేటట్లేడు, దేశం అంతా విస్తరించేటట్టు ఉన్నాడు. కాంగ్రెస్ అయితే తెలిసిన శత్రువు, దాన్ని కొట్టడం ఈజీ. కానీ ఇది కేసీఆర్ కొత్త శత్రువు, ఈయన ఎదగనేయొద్దు, ఈయన ఇక్కడనే పరిమితం చేయాలి అని బండి సంజయ్ దూకుడుగా పోతున్నాం అని వెనక్కి లాగాడు. వెనక్కి లాగేసరికి ఏమైందంటే పోలరైజేషన్ అనేది అంత కాంగ్రెస్ వైపు వచ్చింది. యాంటీ ఇన్కంబెన్సీని ఎంత స్ప్లిట్ చేస్తే అధికార పార్టీకి అంత అడ్వాంటేజ్ అయింది. మోడీ ఏం చేశాడు, రివర్స్ గేమ్ ఆడిండు, యాంటీ ఇన్కంబెన్సీ చీల కూడా చూసాడు. అందుకని బండి సంజయ్ వెనక్కి పోవడం వల్ల 45-50 స్థానాల్లో పోటీ ఇచ్చే బీజేపీ 10-15 స్థానాలకు పరిమితం కావడం వల్ల, ఆ పోయిన వివేక్ లాంటి వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం వల్ల ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యి ఆ 1.7 ఏదైతే తేడా వచ్చిందో అది ఒక కారణము. టీడీపీ తన అట్లీస్ట్ 10-15% ఉండే టీడీపీ ఓట్స్ ఆయన పోటీ పెట్టకపోవడం వల్ల అది కూడా ఒక కారణమైంది. ఈ 1.7 26 మిస్టేక్స్ బీఆర్ఎస్ చేసింది. అందులో ఏ ఒక్క తప్పు చేయకపోయినా ఈ 1.7 అనేది రాకపోయేది. కాబట్టి ఇది ఒక చరిత్ర. బెంగాల్ ఆపరేషన్ కమల్ లెక్కనే తెలంగాణలో ఆపరేషన్ కమల్ బెంగాల్ తరహా రేపు రాజకీయం తెలంగాణలో వస్తుంది. యాక్చువల్లీ కేసీఆర్ గారు అప్పుడు అంచనా తక్కువ వేశాడు మోడీ అమిత్ షా మీద. కరెక్ట్ గా అంచనా వేస్తుంటే ఈ పరిస్థితి రాకపోయేది. ఆపరేషన్ కమల్ ఎక్కడ చేసినా కూడా సక్సెస్ కాని ప్రాంతాలు ఒక 3 ఉంటాయి. ఒకటి కేరళ, ఒకటి తెలంగాణ, ఒకటి తమిళనాడు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా వాళ్ళు సక్సెస్ అవుతారో కానీ 28లో 33లో మాత్రం కమలం ఇక్కడ వికసించదు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అవసరమే ఉన్నది బీఆర్ఎస్ కి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఐజాన్ టుడే ఎలక్షన్ జరిగినా కూడా 80-90 సీట్లు వస్తాయి బీఆర్ఎస్. ఐజాన్ టుడే ఇంకా 2 నెలల వరకు అది ఇంకా ఉధృతంగా ఉంటుంది. ఇప్పుడు జరిగిన విధ్వంసాన్ని మళ్ళా వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీరు అనుకున్న దాని ప్రకారం బీఆర్ఎస్ వస్తే ఈ జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉందా? నేను కేసీఆర్ గారిని ఇదే ప్రశ్న వేసిన ఈ మధ్య కలిసినప్పుడు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 3-4 ఏళ్ళు పడుతుందా మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ అదే పేస్ లోకి తీసుకురావడానికంటే 2 నెలలు చాలన్నాడు. 2 నెలలు? ఎందుకంటే అంతా అధికారులంతా వాళ్ళే ఉన్నారు, మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే ఉన్నారు. నాకు 2 months చాలు నేను చేసిన నష్టాన్ని అంతా భర్తీ చేయడానికి, బడ్జెట్ ను మళ్ళీ పెంచుకోవడానికి అని అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు. సో ఇది ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడాలంటే వి ప్రకాష్ గారు ఏం మాట్లాడతారో మన అందరికి తెలిసిందే. తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పాటు చేశారు, తెలంగాణ ఘోష గురించి మాట్లాడతారు, తెలంగాణ భవిష్యత్తు గురించి మాట్లాడతారు. మళ్ళా ప్రగతి వైపు వెళ్ళాలి అని అంటే దీనికి పెద్ద సమయం అవసరం లేదు. కేసీఆర్ వస్తే 2 నెలలనే వస్తుంది అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి మాత్రం వచ్చే 10 ఏళ్ళు నాదే పాలన అంటున్నారు. తెలంగాణ ప్రజలు సోయిన ప్రజలే కానీ దూరదృష్టి లేని ప్రజలు అంటున్నారు. మరి దూరదృష్టి వచ్చే 2.5 ఏళ్ల తర్వాత అయినా చూపెడతారా? మళ్ళా తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తారా? ప్రజలే నిర్ణయిస్తారు. అప్పటి వరకు ఈ ప్రశ్నలు సమాధానాలు ఇదే విధంగా కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.